పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మినియాపోలిస్లో జ్యోతి మాస్టర్ ఇంట్లో ఉన్నాం మనం. దిస్ ఇస్ బ్యూటిఫుల్ పిరమిడ్, రమణ మహర్షి పిరమిడ్ పత్రి సార్తో ఓపెన్ చేయబడింది. దీనికి ఎంతో అద్భుతమైనటువంటి పేరు పెట్టారు పత్రి సార్. రమణ మహర్షి ఆశ్రమం అని పెట్టారు పేరు ఈ పిరమిడ్కి. దిస్ ఈజ్ ఫస్ట్ పిరమిడ్ ఇన్ యుఎస్. అమెరికాలోని మొట్టమొదటి పిరమిడ్ ఇది, రమణ మహర్షి పిరమిడ్. ఒకసారి చూడండి పిరమిడ్ని. అమెరికాలోని మొట్టమొదటి పిరమిడ్ రమణ మహర్షి ఆశ్రమం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యా, దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పిరమిడ్. పత్రి సార్ చేతుల మీదుగా ఓపెన్ చేయబడింది. ఎంతో అద్భుతంగా కట్టుకున్నారు ఇంట్లోనే. ఈ అమెరికాలో ఉన్న ప్రతి మాస్టర్ ఇలా కట్టుకోవచ్చు. సో ఇది ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్ ఇది. ఇప్పుడు ఈ పిరమిడ్ గురించి, ఓకే, మేడం యొక్క అనుభవాల గురించి, మేడం యొక్క ధ్యాన సాధన గురించి, ఓకే, వాళ్ళ హోల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మేడం మాటల్లో మనం తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. థ్యాంక్ యూ ఆనంద్. యా, పత్రి సార్ వచ్చినప్పుడు చెప్పలేదు ముందుగా పిరమిడ్ ఉందని. కానీ నైట్ వచ్చి కింద ఫ్లోర్లో ఉండి ఇలా పైకి చూసి ఎనర్జీస్ చాలా బాగా బిల్డ్ చేసావు అన్నారు. అవునా సార్ అని చెప్పి నేను నవ్వి ఊరుకున్నాను, కానీ ఏమీ చెప్పలేదన్నమాట. నెక్స్ట్ డే ఉంది ఇక్కడ, అరేంజ్ చేసాము, అన్నీ మంచిగా డెకరేట్ చేసి రిబ్బన్ కట్టి అన్నీ రెడీ చేసాము. సో వచ్చి వావ్ పిరమిడ్ చెప్పలేదే ముందుగా అన్నారు. సర్ప్రైజ్ ఇద్దామని సార్ అన్నాను. యా, చాలా చాలా బాగుందని రిబ్బన్ కట్ చేసి అందరినీ లోపలికి పిలిచి అందరినీ నిలబడి మెడిటేషన్ చేసుకున్నాము. మెడిటేషన్ చేసుకుని చాలా బాగున్న ఎనర్జీస్ అని చెప్పారు. ఈ పిరమిడ్ కింద మీరు రోజు ధ్యానం చేస్తుంటారు, పడుకుంటుంటారు. ఈ పిరమిడ్ వల్ల మీకు మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నాకు మంత్లీ ఇష్యూస్ కానీ, ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా తలనొప్పులు అవన్నీ ఏమీ రావు. ఎందుకంటే మెడిటేషన్ చేసుకుంటాం కాబట్టి అవి ఎప్పుడూ రాలేదు. జ్వరాలు అలాంటివి ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైనా మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి పడుకునేస్తాను అనమాట. అది నాకు ప్రొద్దుట అయ్యేసరికి హ్యాపీగా లేసి వెళ్ళిపోతాను అంతే. మోస్ట్లీ ఇల్లంతా ఎనర్జీస్ ఉండటం వల్ల ఏమో ఎప్పుడు సిక్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఈవెన్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా, కోవిడ్ వచ్చింది అంతే, ఏమీ సఫర్ అవ్వలేదు నేనేమి. జస్ట్ మెడిటేషన్ చేసుకున్నాము అంతే. ఏదేమైనా వచ్చి ఇక్కడికి వచ్చి రీఛార్జ్ అయిపోవడమే. సో మీరు ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇన్ యుఎస్ఏ. సో మీ ధ్యాన అనుభవాలు పిఎంసి ప్రేక్షకుల కోసం. ముఖ్యంగా పత్రి సార్ వచ్చినప్పుడు ఒకసారి నాకు మెడిటేషన్ చేయిస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో మెడిటేషన్ చేస్తున్నాము. సడన్గా నేను మెడిటేషన్లో నుండి నన్ను ఆ ఈవెంట్ అంతటిని పైనుంచి చూస్తున్నా. ఈవెంట్ అంతా పైనుంచి వస్తుంటే ఇదేంటి అందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను కింద అని నేను చూసుకుంటున్నాను. కానీ నాకు అదే ఎక్స్పీరియన్స్ అని తెలియలేదు. ఏమంటారు, ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్. ఇదంతా ఇదేంటి కింద ఇదంతా ఉంది అని దూరం నుంచి చూస్తున్నాను. అంటే ఫస్ట్ దగ్గరగా ఉంది, ఇంకా దూరం అవుతుంది. ఫస్ట్ తర్వాత నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, సార్తో మెడిటేషన్ చేస్తూనే మంచిగా ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనిపించింది. ఇంకా ఆస్ట్రల్ సర్జరీస్ జరిగినాయి. ఇంకా ఆస్ట్రల్ సర్జరీ ఎక్స్పీరియన్స్ అంటే నాకు కాలు నొప్పి ఉండింది, మోకాలు నొప్పి ఉండింది. భరతనాట్యం నేర్చుకుంటున్నాను అనమాట. భరతనాట్యం చేస్తుంటే నాకు కాలు నొప్పి వస్తుంది. ఒక కాలు సపోర్ట్ ఇవ్వటం లేదనమాట. అంటే బాగా కోర్ చేసినప్పుడు కింద కూర్చునే వాటికి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతుంది అని నేను ఇంటి దగ్గర చెప్తే ఏమంటారు, డ్యాన్స్ మానే అంటారు. అంతే కదా, సింపుల్. అంత నువ్వు ఉత్తప్పుడు రావడం లేదు, ఓన్లీ డాన్స్కి ఎందుకు వస్తుంది అనేసి అంటారు కదా. అంటే ఇంకా మానేయమంటారని నేను చెప్పకుండా మోర్ మెడిటేషన్ చేసుకుంటున్నా. మెడిటేషన్ చేసుకుంటే
3 hours 4 hours చేస్తున్నాను. ఆ రోజు చేస్తుంటే నా కాల్లో ఏదో సంథింగ్ నాకు రైట్ లెగ్లో నొప్పి, నీలో లెఫ్ట్ నీలో ఏదో సంథింగ్ ఎవరో వచ్చి ఏదో చేస్తున్నట్టు నాకు అనిపించిందనమాట. అనిపిస్తే నాకు సడన్గా ఎవరో హాస్టల్ మాస్టర్స్ వచ్చి మళ్ళీ సర్జరీ చేస్తున్నారన్న ఫీల్ వచ్చేసింది. ఫీల్ వచ్చి నేను కాలు లాగేసుకున్నా. నా ప్రాబ్లం ఈ కాలుకి కాదు రైట్ లెగ్కి అని లాగేసుకుంటే ఆగిపోయింది. అంతటితో ఆగిపోయింది. అమ్మో, తర్వాత లెగిసిన తర్వాత హాస్టల్ సర్జరీ జరుగుతున్నట్టుంది, లక్కీగా లెఫ్ట్ లెగ్కి చేసేస్తున్నారు, రైట్ కదా నాకు ప్రాబ్లము, అమ్మో బాగానే తీసేసుకున్నాను అనుకున్నా. తర్వాత ఒక ఫ్యూ డేస్ తర్వాతే అలాగే విగరస్గా చేసేదాన్ని మెడిటేషను. చేసినప్పుడు ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళా. తను వాళ్ళ ఇంట్లో కూడా బాగా ఎనర్జీస్ ఉంటాయి. మేమిద్దరం మెడిటేషన్ చేస్తుంటే అక్కడ కూర్చున్నప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్లోనే జరుగుతుంది సర్జరీ. నేను ఇంకా వాళ్ళని తోసి నాకు అసలు ఈ కాల్లో కాదు ప్రాబ్లం, ఈ కాల్లో అని చెప్తే ఫట్ మన నెత్తి మీద ఒకటి కొట్టి మాట్లాడకుండా కూర్చోమన్నారు. కూర్చోంటే సరే అని కూర్చుంటే ఈ కాలు ఏంటంటే కొంచెం పొడుగు, ఒక కాలు కొంచెం పొట్టి ఉన్నాయి. పొడుగు కాళ్ళని కట్ చేసి తీయడం కుదరదు కదా, పొట్టిగా ఉన్నదాన్ని కొంచెం సాగదీస్తున్నారనమాట. అందుకని ఈ కాల్లో చేయాల్సి వచ్చిందంట సర్జరీ. నెత్తి మీద కొట్టి ఏం జరుగుతుందో చూడు, మధ్యలో డిస్టర్బ్ చేయకు అని చెప్పి తిట్టి మరీ చేశారనమాట. ఆ నెక్స్ట్ డే నుంచి నాకు కాలు నొప్పి లేదు. ఇప్పుడు నేను మంచిగా భరతనాట్యం నేర్చుకుంటున్నాను. పత్రి సార్తో మీకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. 4 times ఇదే అమెరికాలో మినియాపోలిస్లో మీ ఇంటికి వచ్చారు. సో మీ ఎక్స్పీరియన్సెస్ పత్రి సార్తో. అదొక అదృష్టం. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో మనం ఉండడం అనేది, నాకు అంతకుముందు గురువుల మీద అస్సలు నమ్మకం లేదు. పత్రి సార్ పరిచయం ముందు నాకు అసలు గురువులు అంటేనే నాకు నచ్చేది కాదనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏవేవో టీవీలో విని చూసి గురువుల మీద ఒక మంచి నమ్మకం లేదు. కానీ పత్రి సార్ కూడా నాకు ఫస్ట్ సాయిబాబా రూపంలో కనిపించి నేను వస్తున్నానని చెప్పి సార్ ఫోటో కనిపించింది అనమాట. అప్పుడు కానీ నేను సార్ని కలవలేదు ఫస్ట్ టైం కూడా. అట్లా ఫస్ట్ది పత్రి సార్ని కలవడానికి అదొక మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. తర్వాత పత్రి సార్ని కలిసినప్పుడు చెప్పాను నేను, సార్ ఇలా జరిగింది, అందుకే మీ దగ్గరికి వచ్చాను, లేదంటే నాకు గురువులు అంటే భయం సార్, నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు అని చెప్తే, అవునా ఇప్పుడు నమ్మేవా అన్నారు. నమ్మాను సార్ అని చెప్పాను అనమాట. అట్లా సార్ అన్నారు, ఎప్పుడు సార్ వచ్చినా 2 months మీరు ఉన్నట్టే ఉంటుంది సార్, ఆ ఎనర్జీస్ నేను 2 months ఫీల్ అవుతాను సార్ అన్న. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, ఇదే ఇంట్లోకి వచ్చినప్పుడు, అవునా నీకు ఈసారి ఇక్కడే ఉండిపోయేటట్టు ఉండనా ఎనర్జీస్ అని చెప్పినారు. అది లాస్ట్ టైం రావడము, లాస్ట్ టైం వచ్చినప్పుడు అనమాట. సరే ఆ ఎనర్జీస్ ఇక్కడే ఉంచేసుకో ఇంకా అని చెప్పారు. 2 నెలలకు సరిపోవట్లేదు అన్నానని. సో ఇక్కడ మినియాపోలిస్లో ధ్యానం చేస్తున్నారు అండ్ ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా ర్యాలీ యజ్ఞం జరిగింది. ర్యాలీ యజ్ఞం గురించి మీ మాటల్లో. ర్యాలీ యజ్ఞం ఇలాగే నేను ఇండియాలో కూడా అటెండ్ అయ్యాను. అండ్ ర్యాలీలో సేమ్ ఎనర్జీస్ నాకైతే కనిపించినాయి. ఇండియాలో ఎంత హాస్టల్ మాస్టర్స్ ఎనర్జీస్ ఉంటాయో ఇక్కడ కూడా నేను సేమ్ అట్లనే ఫీల్ అయ్యాను. మంచిగా కొత్త వాళ్ళతో పరిచయాలు ఇండియాలో అయినట్టుగానే ఇక్కడ కూడా కొత్త వాళ్ళతో పరిచయాలు, కొత్తగా నన్ను కలిసి మీ ఎక్స్పీరియన్స్ విన్నానండి, నేను టీవీలో చెప్పినప్పుడు విన్నాను, నాకు ధ్యానం నేర్పిస్తారా అని వచ్చారు. నా స్టైల్ ఎలా ఉంటుందంటే ధ్యానం నేర్పించడము, ఎవరికైనా గ్రూప్లో జాయిన్ చేసి గ్రూప్లో అందరితో చెప్పను నేను, వాళ్ళతో 1-on-1 క్లాస్ చెప్తాను అనమాట. వాళ్ళు ఏ టైంలో ఓకే అంటే అదే టైంని నేను అడ్జస్ట్ చేసుకొని, అది ఇండియాలో నుంచైనా వేరే కంట్రీ నుంచైనా, యుఎస్ఏలో అయినా, పిఎస్టీ టైం అయినా, సిఎస్టీ టైం అయినా, వాళ్ళకి నచ్చిన టైంని నా టైంలో అడ్జస్ట్ చేసుకొని 40 days కంటిన్యూస్గా నేర్పిస్తాను. వాళ్ళతో రోజు నేను వాళ్ళతో ధ్యానం చేస్తాను. అప్పుడు ఆ 40 days అయిన తర్వాత వాళ్ళకి ఒక మంచిగా ఓకే బాగుంది అనుకున్నప్పుడు గ్రూప్లో జాయిన్ చేసి ఇంకా గ్రూప్తో కంటిన్యూ చేపిస్తాను అనమాట. ఇప్పుడు అలాగే ర్యాలీ ధ్యాన యజ్ఞం అయినప్పుడు
పరి అడిగింది, ఎవరికైనా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా అని అడిగింది స్టేజ్ మీద. సో నేను హ్యాండ్ రైజ్ చేసిన. ఆ రోజు నేను మౌనం కదా, హ్యాండ్ రైజ్ చేసిన. చేస్తే ఒక అమ్మాయి వెనక నుంచి చూసిందంట నన్ను. నేను భోంచేస్తుంటే వచ్చి, మీరు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు, మీకు భయమే లేదా అండి, బాడీ అట్లా సోల్ బయటకు వచ్చినప్పుడు మీకు భయమే లేదా అని అడిగితే, నేను మౌనం ఈరోజు అని చెప్పిన అనమాట. చెప్తే నా ఫోన్ తీసుకొని నా ఫోన్లో అమ్మాయి నెంబర్ ఫీడ్ చేసి ఆ అమ్మాయికి మిస్డ్ కాల్ ఇచ్చుకొని తను కూడా నా పేరుని సేవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వెంటనే ఫోన్ చేసింది, ఈరోజు మీరు మాట్లాడతారు కదా, మీరు చెప్పండి, ఈరోజు చెప్పండి అని చెప్పాను. సరే మీరు చేస్తారా మెడిటేషన్, మీకు ఎలా తెలిసింది ర్యాలీలో సమ్మిట్ ఉందని అంటే, నేను రీసెంట్గా దుర్గా ఎనర్జీస్, నేను పూజలు ఎక్కువ చేస్తానండి, దుర్గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాను, నాకు ఇన్ట్యూషన్ చెప్పింది మెడిటేషన్ చేయమని. మరి ఈ మెడిటేషన్ గురించి ఎలా తెలుసు అంటే, ఇక్కడ ప్రతివి డబ్బులు కదండి, ఫ్రీ ఈవెంట్లు ఏమైనా ఉన్నాయేమో అని చూశాను. ఇదొక ఫ్రీ ఈవెంట్, 3 days ఫ్రీ ఈవెంట్ అని చెప్పారు. సో ఈవెంట్కి వెళ్దామని చెప్పి కాలిఫోర్నియా నుంచి వచ్చిందంట అమ్మాయి. వచ్చి నన్ను చూసిన తర్వాత ఇట్లా ఫోన్లో నెంబర్ తీసుకుంది, వెంటనే ఫోన్ చేసి నాకు నేర్పిస్తారా అని అడిగింది. ఒక్కరోజు కాదు, 40 days నేర్పిస్తాను, కమిట్ అవ్వాలి, మీరు ఒక టైం చెప్పండి నేను అడ్జస్ట్ చేసుకుంటా. నాకు నైట్ 10, ఆమెకి 7 అవుతుంది, పిఎస్టీ టైంలో ఉంటారు. సో నేను 10కి కూర్చుంటాను. నేను మార్నింగ్ 3:57కి లెగుస్తానండి. నాకు 10కి నిద్ర వచ్చేస్తుంది యూజువల్గా, కానీ ఆ అమ్మాయి అడిగిందని అదే టైంని అడ్జస్ట్ చేసుకొని ఆ అమ్మాయి మెడిటేషన్ అయిన తర్వాత పడుకుంటా రోజు. ఇంకా ఆ రోజు డే 1 నుంచే స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. మీ డెడికేషన్ పరాకాష్ఠలో ఉంది అసలు. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అమ్మ సీతాదేవి, అక్క భారతీదేవి మండపేటలో ఉంటారు, చెల్లి రాజమండ్రిలో ఉంటారు శిరీష, నేను జ్యోతి, నా హస్బెండ్ సత్య, పాప ప్రియా, అక్క వాళ్ళ బాబు రఘు, మేమందరం ధ్యానం చేస్తాం. ఇదివరకు ఇండియాకి వెళ్ళినప్పుడు ఎట్లుండేదంటే, ఇండియాకి వెళ్తే మమ్మీ వంటలు చేస్తే మేము ఎప్పుడో లేచి అవి బ్రేక్ఫాస్ట్ తినడానికి లేచేవాళ్ళం అనమాట. ఇప్పుడు మా మమ్మీ కూడా చాలా తెలివైపోయింది. తను ఏం చేస్తుందంటే 3కి లేస్తుంది, లెగిసి మెడిటేషన్ చేసుకుంటుంది. మా జనరేషన్ ఉన్నారు కదా, నేను, మా అక్క, చెల్లి, మా హస్బెండ్, వీళ్ళందరం 4కి లెగిసి మెడిటేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు, అక్క వాళ్ళ బాబు, చెల్లి వాళ్ళ బాబు, వాళ్ళందరూ 5కి లేస్తారు, లేచి మెడిటేషన్ చేసుకుంటారు. అందరు అయిన తర్వాతే మా మమ్మీ కళ్ళు తెరుస్తుంది. అప్పుడు లేచి అందరం కలిపి కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటున్నాం. టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు అనమాట. ఇదివరకు అయితే అమ్మ చేస్తే మేము తినేవాళ్ళం, ఇప్పుడు అందరం ఈక్వల్గా చేసుకుంటున్నాం అనమాట. అది డిఫరెన్స్ ఇంతకు ముందుకి ఇప్పటికి. 3 తరాలు ధ్యానం చేస్తున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే, ఏదైనా మనం మెడిటేషన్ చేస్తే ముందు 7 తరాలకు కూడా ఉపయోగపడుతుందంట అని చెప్పేవారు సార్. ముందు 7 తరాలకి ఏం చేస్తుంది, నెక్స్ట్ 7 తరాలకి అయితే మనం మార్చగలం, కానీ మన పిల్లలకి ధ్యానం చెప్పుకొని ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పుకొని ముందు తరాలను అలా చేయగలం అని మాకు క్వశ్చన్ ఉండేది. రీసెంట్గా మా మదర్కి మెడిటేషన్లో మా తాతగారు కనిపించారంట. మా అమ్మ ఫాదర్ అనమాట. అయితే ఆయన సూసైడ్ చేసుకున్నారు. అదేమైందంటే, ఆయన వెళ్ళలేదు పైలోకాలకి. వెళ్ళకుండా ఇంతకుముందు 5-6 years అప్పుడు 7 years ముందు కనిపించారు ఒకసారి. కనిపించినప్పుడు మా మమ్మీ ఏం చేసింది, నాన్నగారు ఎందుకున్నారు మీరు ఇక్కడ, మీ పని అయిపోయింది కదా, పైలోకాలకి వెళ్ళిపోవాలి కదా, మీరు ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే, నాకు ఎంట్రీ లేదని చెప్పినారంట. సరే అయితే మెడిటేషన్ చేసుకోండి, పిరమిడ్స్లోకి వెళ్ళండి, పిరమిడ్లో మెడిటేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది అని ధ్యానం నేర్పించిందంట సోల్కి నేర్పిస్తే ఆయన ధ్యానం నేర్చుకున్నారు. ఈ రీసెంట్గా లాస్ట్ మంత్లో, ఈ మంతే అనుకుంటా, ఒక 15-20 days అయినట్టుంది, రీసెంట్గా మా మమ్మీకి మెడిటేషన్లో కనిపించారంట. కనిపిస్తే, ఏంటి నాన్నగారు ఇంకా వెళ్ళలేదా అంటే, నాకు వెళ్ళే టైం వచ్చింది,
సో నేను వెళ్ళిపోతున్నాను కదా, బై బై చెప్పి కలిసేసి వెళ్దాము, నీకు చెప్పి వెళ్దాం అనిపించి నేను వెయిట్ చేస్తున్నాను అన్నారంట. సరే నాన్నగారు బాగుంది మరి వెళ్ళండి అని వెళ్ళేటప్పుడు మా ఒకే ఒక మాట అడిగిందంట, మీరు పిరమిడ్లో మెడిటేషన్ చేశారా అని అడిగిందంట మా మమ్మీ. అడిగితే మాకు పిరమిడ్స్లో ధ్యానం చేయడానికి ఎంట్రీ లేదు అని చెప్పారంట. అయితే మేము బయట అంతా చేసుకున్నాము, బాగా చేసుకున్నాను నేను మెడిటేషను అని చెప్పారంట. ఇంకొకటి ఏంటంటే అది అయిపోయింది, మా మమ్మీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ ట్రిప్ నుంచి వస్తూ వస్తూ మా అందరికి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి చెప్పడానికి ఉంది. అయితే ఆ రోజు ఏమైందంటే అక్క కిచెన్లో ఉంది, అక్క మండపేటలో కిచెన్లో ఉంది, ఉంటే ఏదో ఒక వస్తువు కింద పడిపోయిందంట. పడితే ఇలా వెనక్కి తిరిగిందంట సడన్గా. ఏంటి ఇంట్లో వస్తువు కింద పడిపోవడం ఏంటి, చిన్న వస్తువు ఏదో గ్లాసు సంథింగ్ ఏదో పడిపోతే వెనక్కి తిరిగి చూసేసరికి మా తాతగారిది ఉన్న ఫీలింగ్ మా అక్కకు బాగా తెలిసిందంట. ఏంటి తాతగారు ఎక్కడున్నారు అనిందంట వెంటనే. అంటే వెళ్తున్నానమ్మా, నేను చెప్పడానికి వచ్చాను అన్నారంట. ఆ అమ్మకి చెప్పండి హ్యాపీ ఫీల్ అవుతుంది అందంట. అంటే అమ్మకి చెప్పి నీ దగ్గరికి వచ్చాను అన్నారంట. అయిపోయింది. ఆ రోజు నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నాకు మెడిటేషన్లోనూ ఎక్కడ గుర్తు రావట్లేదు. తాతగారు, అదేంటి తాతగారు ఎక్కడున్నారు అన్న. అంటే చెప్పెళ్దామనమ్మా బాయ్ అమ్మ అన్నారు. అరే నేను కూడా అన్నా, అమ్మకి చెప్పకపోయారా నాకు అంటే మా మమ్మీ మోర్ హ్యాపీ ఫీల్ అవుద్దాను అంతే అని చెప్తే అమ్మకి చెప్పాను. అలా అందరినీ కలిసి ఆయన వెళ్ళారనమాట. అప్పుడు మాకు ఈ టాపిక్ అంతా మేము మాట్లాడుకుంటున్నప్పుడు గుర్తొచ్చింది, మెడిటేషన్ ముందు తరాలకు అనుకున్నాం, వెనక తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఐడియా మాకు ఎప్పుడు ఆ క్వశ్చన్ కింద ఉండేది కదా. ఈ దెబ్బకి ఈ క్వశ్చన్ క్లియర్ అయింది అనమాట. అంటే పాత జన్మలకు కూడా మనం ఇలా ఉపయోగపడుతున్నాం మనము అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మగారు కూడా ధ్యానం చేసేవారు. ఓకే, అంటే 4వ తరం వెనక. ఓకే, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ధ్యానం చేసేవారంట. అంటే మాకు అక్కడి వరకే తెలుసు, మా మమ్మీకి వాళ్ళ అమ్మమ్మ గారి వరకే తెలుసు మాకు. అంటే అంతకు ముందు తరం చేశారో లేదో తెలియదు. ఇప్పుడు 6 తరాలు అయిపోయినాయి. నెక్స్ట్ తరం చేయించారు. అట్లా రీసెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో రాజమండ్రి ఎంతో అద్భుతంగా అక్కడ జరుగుతున్న యజ్ఞంలో శిరీష మేడం మొత్తం మీ ఎంటైర్ ఫ్యామిలీ అంతా బాగా వర్క్ చేస్తుంటారు, దాని గురించి చెప్పండి. ఈ విషయం చెప్పాలంటే చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. మేము మా పాప 5-6 ఇయర్స్ ఉన్నప్పుడేమో ప్రియా, మేమందరం బెంగళూరు పిరమిడ్కి వెళ్ళాము. అక్కడ హాలిడే లాగా సమ్మర్లో హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం అనమాట. 7 days 10 days అట్లా వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం, నేచర్తో పిల్లల్ని నేచర్లో ఆడించాలని అక్కడ హాలిడేస్కి అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్తూ తిరిగి వచ్చినప్పుడు కార్లో రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు మా అమ్మాయి చూసి చెప్పింది ఆ రోజు, అమ్మ అక్కడికి బెంగళూరు పిరమిడ్ కన్నా పెద్ద పిరమిడ్ ఇక్కడ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళావేంటి అనింది. ఇక్కడ ఉండడం ఏంటి ప్రియా అంటే, అమ్మ చూడు అదిగో కనిపిస్తుంది పెద్ద పిరమిడ్, అసలు బెంగళూరు కన్నా చాలా పెద్ద పిరమిడ్ అది అని ఆ రోజు పాప చెప్పింది. అప్పుడు కారులో ఎవరు వెంకటేశ్వరరావు ఉంటారు కదా, తాణుకులో ఉంటారా, ఆ వెంకటేశ్వరరావు గారు కూడా కారులో ఉన్నారు. అండ్ డాడీ వాళ్ళ ఆంటీ కూడా ఉన్నారు. ఏం పేరు ఆవిడ పేరు, వాళ్ళిద్దరూ ఆ వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు. కారులో ఉంటే అవునా అమ్మ నువ్వు చిన్నపిల్లలు దేవుడితో సమానం, పిల్లలకు బాగా కనిపిస్తాయి ఫ్యూచర్లు అని వాళ్ళిద్దరూ అన్నారనమాట. అంటే ఈ రాజమండ్రి పిరమిడ్ ఎప్పుడైతే ఇట్లా స్టార్ట్ అయ్యిందో వాళ్ళిద్దరు నాకు ఫోన్ చేసి ఐడియా అసలు అక్కడ కట్టాలి అని ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే ఫోన్ చేసి, మీ పాప చెప్పింది నిజమవుతుందమ్మా, నిజంగా బెంగళూరు పిరమిడ్ కన్నా పెద్దది ఇక్కడ అని చెప్పారనమాట. సో చూసావా, నేను ఈ క్వశ్చన్ అడగాలనేది నాకేం ఆలోచన లేదు. వశిష్ఠ గౌతమ్ పిరమిడ్కు మీకు ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. అమెరికాలో ఉన్నారు మీరు, ఏదో ఇంటిట్యూవ్గా అడగాలనిపించింది అడిగాను అంతే. సో మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ధ్యానం చేయడం
ఒక ఎత్తు అయితే, ధ్యాన ప్రచారం బాగా చేస్తున్నారు అందరూ. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఏ విధంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారో చెప్పండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేనైతే ఎక్కువగా ఫైనాన్షియల్గానే చేస్తా. క్లాసులు అంటే పెద్ద ముందుండను, స్క్రీన్కి ముందు ఉండను ఎప్పుడు. యా, ఏదైనా కావాలంటే మాత్రం ఎక్కడికి కావాల్సిన డబ్బులు పంపిస్తే, ఇక్కడ కానీ అక్కడ కానీ. క్లాసులు చెప్పమంటే మాత్రం ముందుకు రాను చెప్పాలంటే. కానీ 1-on-1 సెషన్లు చెప్పి గ్రూప్లో కలపడము, గ్రూప్లో అట్లా చేస్తాను. అక్క అయితే వెజిటేరియన్ ర్యాలీస్కి, చెల్లి, అమ్మ, అక్క అందరూ వెజిటేరియన్ ర్యాలీ అంటే ముందుంటారు. అండ్ అక్క కూడా నా ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఫైనాన్షియల్గా చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా అక్క. మా అక్కకి 2000 మా బావగారు తన సొంత వస్తువులు కొనుక్కోవడానికి ఇచ్చేవారు. ఆ 2000 కూడా తీసుకెళ్ళి ఇక్కడే ఇచ్చేది. అసలు కాస్మెటిక్స్ కొనుక్కోవడానికనో దేనికనో తన పర్సనల్ ఖర్చులకి ఇచ్చేవారు అనమాట. ఇస్తే ఇవేమో ఇప్పుడు లేకపోతే నష్టమేమి లేదులే అని. అదే మా బావగారు చెప్తా 2000 ఇవ్వరుగా మళ్ళీ. ఇది మాత్రం తను కొనుక్కున్నట్టుగా ఎప్పుడు పిరమిడ్కే ఇచ్చేది. అక్క నీకున్న 2000 ఇచ్చేస్తున్నావు ఏంటంటే, పని అవ్వాలి జ్యోతి, ఇప్పుడు 2000 ఏముంది, కాస్మెటిక్స్ ఇప్పుడు కొనుక్కోకపోతే వేరే దాంట్లో కొనుక్కోవచ్చులే, నీకు నెక్స్ట్ మంత్ కొనేసుకుంటా, నెక్స్ట్ మంత్ కొనుక్కుంటా, ఇప్పుడు కొనుక్కుంటా, అప్పుడు కొనుక్కుంటా, వేరే డబ్బులతో కొనుక్కుంటా అట్లా అనేది. కానీ ఆ 2000 ఎప్పుడు సొసైటీకి ఏదో ఒక పని మీద ఇచ్చేది. ఎవరైనా పిరమిడ్ కట్టుకుంటున్నారు అంటే తన దగ్గర ఉండవు, ఏమైనా ఉన్నా కూడా 100 తీసి ముందిస్తుంది. నేను కూడా అలానే పెట్టి ఉంచుతా. ఎప్పుడైనా ఒక $1000 అట్లా, ఒక $500 ఎప్పుడు అలా ఉంచుతాను. అంటే నేను ఉంచాను చెప్పాలంటే, వాళ్ళే సేవ్ చేస్తారు. నేను ఏదైనా డబ్బులు పంపిస్తే అన్నీ ఖర్చు పెట్టేయకుండా నావే తీసి పక్కన పెట్టి ఎవరైనా వస్తే ఇవ్వడము అట్లా. అంటే నో చెప్పకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. అండ్ వర్క్ ఎక్కడ క్లాసు నా మమ్మీ వెళ్ళిపోయి చెప్పేస్తారు, అమ్మనికి ఏం వచ్చమ్మా చెప్పేయడానికని మేము అంటూ ఉంటాము. నీకు 2 days చెప్పేసా అంత క్లాస్ వచ్చమ్మా అని ఏడిపిస్తూ ఉంటాం. అయినా కానీ అంటే మాకు రోజు వినేసి అవి మాకు కొత్తగా ఉండవు కదా అని అంటాము. సరే అని ఇంకా అమ్మ అయితే ఇంక ముందు క్లాసులు అంటే ముందు ఉంటుంది. యా, అక్క, చెల్లి అందరూ క్లాసులు ముందుంటారు. వెజిటేరియన్ ర్యాలీకి ఇంకా అసలు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఫ్యామిలీ వెజిటేరియన్ ర్యాలీ ఫ్యామిలీ. మొదట్లో సుధా మేడం ద్వారా నాకు పరిచయం అయింది. తను వచ్చి మా ఇంట్లో వెజిటేరియన్ గురించి మాట్లాడితే, ముందు నువ్వు బయటకు వెళ్తావా, అసలు నువ్వు ముందు బయటకు వెళ్తావా, అసలు వెజిటేరియన్ గురించి మాట్లాడేదాన్ని కాదు. నేనేం పెద్దగా తినేదాన్ని కాదు. పైగా తను ఏంటంటే, తను వచ్చి దాని గురించి చెప్పిందంటే అసలు మొదలే గొడవ పెట్టేదాన్ని. మా అమ్మ అనేది, అమ్మ తన గురువు నీకు ధ్యానం నేర్పించిన గురువు అమ్మ అంటే, గురువు లేదు ఏం లేదు, ఇంటికి వచ్చి నా ఫుడ్ గురించి నన్ను అంటావా అని. ఈరోజు తను వెజిటేరియన్గానే ఉంది, నేను వీగన్గా మారిపోయాను. ఆ ఒక్క పాలు హనీ కూడా ఒక జంతువు నుంచి బాధ పెట్టకూడదనే కాన్సెప్ట్తో అవి కూడా వదిలేసాను ఈరోజు. అబౌట్ వెగన్, ప్లీజ్ టెల్ మీ. యాక్చువల్గా వీగన్ అవ్వాలని నాకైతే కోరిక లేదు. ఎందుకంటే మేము ఈ యూఎస్కి వచ్చిన తర్వాత ఎవరిని భోజనానికి పిలవడానికి కూడా మాకు టైం ఉండేది. అంటే స్పెషల్స్ పెట్టకపోతే ఎవరు వస్తారు అన్నట్టుగా రిలేషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అందరూ నేను పిలవడం మానేశాను. ఎందుకంటే నాకు అంతగా వాళ్ళని మెప్పించే అంత వంటలు రావని. స్లోగా మొత్తానికి ఎలా అయితే ఒక 5 yearsలో నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎవరినైనా పిలవచ్చని. కాన్ఫిడెన్స్ వచ్చేటప్పటికి మా హస్బెండ్కి వేగన్ అవ్వాలనిపించింది. అబ్బా సత్యం మళ్ళీ మొదలుకొచ్చింది మన గొడవ. ప్లీజ్ ఇప్పుడు వద్దంటే వద్దు అనేసి నేనంటే ఇంక సరే అని ఊరుకున్నారు. కానీ రోజు తను ఒక వీగన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అవి రోజు దాంట్లో ఏదో ఒక వీడియో పెట్టుకొచ్చి లంచ్కి వచ్చేవారు. లంచ్కి వచ్చినప్పుడు ఆ వీడియో పెట్టుకొని నేను ఏమైపోవాలి అది నేను వినకుండా ఉండలేను, వింటే మారిపోతాను, నా భయం అది. అందుకని నేను ఒకరోజు సడన్గా నాకు చాలా కోపం వచ్చి చెవులు ఇట్లా బ్లాక్ చేసేసుకున్నాను. ఇట్లా నాకు అసలు బ్లాక్ చేసుకోవాలని తెలియదు, చెవులు బ్లాక్ చేసుకుంటామని కూడా తెలియదు. ఇట్లా అన్నాను అంతే. ఇంకా సత్య ఏం మాట్లాడినా నాకు వినిపించట్లేదు, ఆ వీడియోలో ఏమీ నాకు వినిపించట్లేదు. నేను అట్లా ఇన్సైడ్కి అలా వెళ్ళిపోయి
సత్య భోజనం చేసి వెళ్ళిపోయారు. నేను ఇంకా అలానే కూర్చున్న తర్వాత అప్పుడు ఒకటి అనిపించింది, సత్య నా గురించి వెజిటేరియన్ అయ్యారు కదా, నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది కదా, ఇప్పుడు సత్య కోసం నేను వీగన్ అయితే తప్పేంటి? ఎవరో గురించి ఎందుకు? సత్య నాకు ఇచ్చిన హ్యాపీనెస్ నేను సత్యాకి తిరిగి ఇవ్వాలి. ఆ ఒక్క కాన్సెప్ట్తో నేను మానేద్దాం అనుకున్నాను ఆ లోపల ఇన్సైడ్ ఉన్నంతసేపు. ఓకే, బయట ప్రపంచంలోకి వచ్చాను. ఒక 1/2 అవర్ అయింది అప్పటికి. బయట ప్రపంచంలోకి వచ్చేసరికి అమ్మో, నాకు స్వీట్స్ అంటే ఇష్టం, నాకు ఇవంటే ఇష్టం, నాకు మల్పువ అంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం, నాకు ఇది ఉంటే ఇష్టం. అమ్మో నేను అవ్వను అని నేను ఇంకా అక్కడే కూర్చొని బయట ప్రపంచంలోకి రాగానే నాకు ఏమేమి మిస్ అవుతానో, పాలు, కాఫీ, ముఖ్యంగా పొద్దున్న లేస్తే కాఫీ కావాలి. అమ్మో ఇంకేం కావాలి, నేను అవుదాంలే సత్య కోసం, కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజులు పోయాక అని పోస్ట్పోన్ చెయ్యంగానే బెల్ రింగ్ చేశారు. ఎవరా వెళ్ళి డోర్ తీస్తే నేను మాల్పువ తినలేనన్నాను కదా, మాల్పువ తీసుకొచ్చి ఇచ్చింది మన రిలేటివ్, మా నైబర్ ఒక అమ్మాయి. వాళ్ళ పాపను పంపించి మా మమ్మీ స్వీట్ ఇమ్మందని. తీరా చూస్తే మాల్పువ. నేను ఎప్పుడు మాల్పువ తినలేదు. నేను వీగన్ అయిపోతే మాల్పువ ఎలా తినాలనుకున్నాను. తను వీగన్తో అసలు నెయ్యి కూడా వేయకుండా, పాలు కూడా వేయకుండా మాల్పువ చేసి నాకు ప్రసాదం, కృష్ణాష్టమి రోజు ప్రసాదం కింద పంపించింది. షాక్ అయిపోయినా. అది వచ్చినప్పుడే నేను ఆ ఎనర్జీస్ని చూశాను. డిఫరెంట్ ఎనర్జీస్, అసలు నాకు తెలిసిపోతుంది. హయ్యర్ ఎనర్జీస్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఎనర్జీస్ వచ్చినాయి. ఇదేంటి బాబోయ్, దగ్గరికి వచ్చినట్టుంది నేను వీగన్ అయ్యే ఛాన్స్ అనుకొని ఈవినింగ్ 7 టైంలో చెల్లి ఫోన్ చేసింది. ఎప్పుడు చేయదు అసలు మామూలుగా. ఫోన్ చేస్తే ఇట్లా నాకు వీగన్ అయిపోతానేమో తొందరగా డౌట్గానే ఉంది చంటి, ఆ ఎనర్జీస్ డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్తే, అక్క వీగన్ మాత్రం అక్క, నీకు జున్ను అంటే చాలా ఇష్టం అక్క, జున్ను లేకుండా నువ్వు జున్ను చాలా ఇష్టంగా తింటావు అక్క అన్నది. ఫోన్ మాట్లాడుతుంటేనే మళ్ళీ బెల్ రింగ్ అయింది. బెల్ రింగ్ అయితే సరే చంటి బాయ్ అని పెట్టేసి, ఇండియా కాల్ కదా పెట్టేసి వచ్చి ఫోన్ తీసుకుని చూస్తే జున్ను పాలు తెచ్చిచ్చింది ఎదురింటమ్మాయి. ఇంకా నాకు షాక్ అయిపోయినా. ఎంత షాక్ అంటే చేతులు కూడా వణికిపోయినాయి. జున్ను పాల ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను అంటే నాకు ఇంకా ఆ దెబ్బకి ఇంకా ఎనర్జీస్ ఇంకా హైగా వచ్చేసినాయి. ఇంట్లో ఉండలేకపోయి బయటకు వెళ్ళిపోయాను, నేచర్లోకి వెళ్ళిపోయాను. కొంచెం ఊపిరి ఆడట్లేనట్టు అనిపించింది, అంత హై ఎనర్జీస్ ఉన్నాయి. అంటే ఇంకా నాకు అప్పుడు ఒక లైట్ పురుగులు ఉంటాయి కదా, అంతలాంటి పురుగులు వచ్చి నన్ను చుట్టుముట్టేసినాయి. 1000 ఎన్నో ఉంటాయి. ఇంకా అసలు నన్ను కదలనివ్వట్లేదు. రోడ్డు మీద లిటరల్ నేను ఆగిపోయి నుంచుంటే ఏమన్నారంటే వీగన్ అవ్వు అన్నారు. వాళ్ళందరూ మాస్టర్స్, అంతమంది వచ్చినారు. పురుగు సైజ్ అంత వచ్చినారు, లైట్ పురుగు అంత సైజ్ అంత వచ్చినారు అనమాట. అయితే వీగన్ అవ్వు అంటే నాకేం కనిపించట్లేదు, ఆ ఎనర్జీస్ తగులుతున్నాయి అంతే. అయితే నాకెవరైనా ఇది చెయ్యి అంటే చాలా కోపం, మామూలు కోపం ఉండదు. నేను ఎందుకు చెయ్యాలి అని వెంటనే ఎదురు తిరిగా. నేనెందుకు చెయ్యాలి, నేను అవ్వను. ఒకళ్ళు నన్ను ఫోర్స్ చేయడం ఏంటి, వీగన్ అవ్వమని, నేను అవ్వను అన్న. అంటే ప్లీజ్ నీకు ఏం కావాల్స్తే అది నీ ముందు ఉంచుతాం అని చెప్పారు. నా ముందు ఉంచడం ఏంటి, ఇంతమంది ప్రాధేయపడాల్సిన అవసరం ఏంటి, నేను వీగన్ అయితే ఏం ఉపయోగం, ఏమో నాకు తెలీదు అని చెప్పి ప్రామిస్ చేసి నేను వీగన్ అవుతాను మీకోసం. నేను ఎందుకంటే ఇంతమంది ప్రాధేయపడాల్సిన అవసరం లేదు కదా. అంతమంది వచ్చి 1000 అబౌవ్ ఉంటారు వాళ్ళు, అంతమంది వచ్చి నీకేం కావాల్స్తే అది అన్నారు. సరే అని ప్రామిస్ చేసేసిన వాళ్ళ కోసం. ప్రామిస్ చేసి ఇంటికి ప్రామిస్ చెయ్యంగానే క్షణంలో వెళ్ళిపోయారు అందరూ. మన వెళ్ళిపోయంగానే ఇంక నేను లోపలికి పరిగెత్తుకొచ్చేసిన. ఫ్రీ అయిపోయాను కదా, ఫ్రీ అయిపోయి పరిగెత్తుకొచ్చి మా సత్యాకి చెప్పాను, సత్య వీగన్ అయిపోయినా అని. అంటే ఓకే సరే అంటే ఈరోజు ఒకటి చెప్తాను, రేపు ఒకటి చెప్తాను కదా అనుకుని సరే అన్నారు. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ప్రొద్దుటి మంచం దిగాలంటే భయం, నాకు కాఫీ కావాలి, పాలయ్యి. అసలు 9 వరకు మంచం దిగలేదు సీరియస్గా. ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే లక్కీగా మంచం దిగితే నాకు కాఫీ కావాలి, కాఫీ లేదు.
ఏంట్రా బాబు అని ఇంకా రీసెర్చ్ చేసుకున్నాము. రీసెర్చ్ చేసుకున్న వెంటనే గుర్తురాదు నాకు. వాళ్ళు ఏమడిగితే అది ఇస్తా అన్నారు కదా, నేను మర్చిపోయాను. అడగడం అలవాటు లేదు కదా, మర్చిపోయినా. కాఫీ గురించి ఫైండ్ చేసుకున్నాము. ఓట్ మిల్క్ ఏం మిల్క్లు ఉంటాయో, ఆల్మండ్ మిల్క్ ఏదో ఒకటి మిల్క్ ఉంటుందని ట్రై చేసాం. డిఫరెంట్గా ట్రై చేసాం. అయిపోయింది. ఒకరోజు నాకు రోటి పచ్చడి చేసుకున్నాను. మనకి ఇండియాలో నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని తింటాం కదా, కారంగా చేసుకొని. కూర్చొని అన్నం తింటుంటే దడ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. నేను ఇండియాలో ఇంతకుముందు హాయిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినేదాన్ని, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నాకు అని ఎందుకో తెలియని దుఃఖం వచ్చేసింది అనమాట. కావాలని కాదు, అది లేకపోతే నేను ఈజీగానే చెప్పగలను, తినగలను. ఎందుకో తెలియని దుఃఖం లోపల నుంచి వచ్చింది. సరే నేనేం చేయలేం, కాసేపు ఏడ్చాను. అలానే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. తుడిచేసుకొని తింటే ఫుడ్ తింటున్నా. అది ముందు పెట్టుకున్నాను కదా టేబుల్ మీద. సరే తీసుకున్నా. తింటే అసలు నెయ్యి కాదు కదా, నెయ్యి మించి ఏదో అమృతం ఆ ఫుడ్. అసలు దాన్ని అలా తయారు చేస్తున్నారండి, అంత అమృతంగా. అసలు నీకు నెయ్యి ఎందుకన్న విషయం మర్చిపోయేటట్టు చేసినారనమాట. ఇంకా ఆ రోజు నుంచి నాకేం కావాలంటే అది ముందు అడిగేయడం, అక్కడ రెడీ చేసి పెడతారు. ఏదైనా అడిగడమే. అడిగినప్పుడు నాకు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో, ఏదో ఒక రూపంలో నాకు తెచ్చి నా ముందు పెడుతున్నారనమాట ఇప్పుడు వరకు. వీగన్ అవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే చాలామందికి తెలియదు, అందుకే అడుగుతున్నా. వీగన్ అవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటి? వీగన్ వల్ల ప్రయోజనాలు నాకు కూడా తెలీదు. అందరూ అంటున్నారు, అందరూ అనడమే సన్నగా అయ్యానని, లేదంటే ఫేస్ కొంచెం ఫెయిర్గా అయిందని. మొత్తంగా మోర్ హెల్దీగా ఉన్నాను. ఇన్నర్ ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. అమ్మయ్య ఒక్కొక్కసారి అనిపిస్తుంది, థ్యాంక్ యూ దేవుడా నన్ను వీగన్ చేసినందుకు అనిపిస్తాం. రావట్లేదు, ఎందుకంటే నీకన్నా టేస్టీగా ఉన్నాయి. మొన్న రీసెంట్గా అక్క సుధా ఏదో స్వీట్ల గురించి చెప్తూ, నువ్వు నెయ్యి తినవు, ఏం తినవు, ఇంకేందేదో పచ్చడి తినేసి ఏదో తినేసాను అనుకుంటున్నావు అంటే, నూతిలో కప్ప అనుకుంటుందంట. అబ్బా ఎంత బాగుంది నా ప్రపంచం అనుకుంటుందంట. బయటకు వస్తే కదా దాన్ని తెలిసిందని అనుకుంటాం. అలాగే నెయ్యితో మీరు ఆగిపోయారు అక్కడే. నెయ్యి ఒకటే కమ్మగా ఉంటుంది అని ఆగిపోయారు. ఇంకా చాలా రుచులు ఉన్నాయి దాని వెనక. అది మానితే మీకు తెలుస్తుంది. ఆ రేంజ్లో చెప్పారు మీరు, మహేష్ బాబు చెప్పినట్లు. సో మీరు ఇంతకు మునుపు నాన్ వెజ్ తినేవాళ్ళు, ఓకే. అసలు నాన్ వెజ్ మానేయని సుధా మేడం చెప్తేనేమో బాగా ఆవిడనే బాగా తిట్టేశారు. అట్లాంటిది మీరు నాన్ వెజ్ మానేశారు. ఎందుకు మానేశారు? ఏ రియలైజేషన్ వల్ల మానేశారు? వెజిటేరియన్ అయితే మాత్రం ఒకసారి నేను నేమం వెళ్ళాను. అమ్మ భగవాన్ ఉంటారు, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ 3 days క్లాస్ చేయించారనమాట నాతోటి. నేను ఏదైనా ఎవరన్నా అడిగితే కాదన్నా, ఓకే వాళ్ళది చూడాలి, వీళ్ళది చూడాలి, అన్నీ చూడాలి. సో అక్కడికి వెళ్ళి నియమంలో క్లాసులు చేశాను. క్లాసులు చేసిన తర్వాత నాకు 3rd day మెడిటేషన్ గురించి చెప్తారు. లాస్ట్ డే నేను ఆల్రెడీ మెడిటేటర్ కాబట్టి మెడిటేషన్లో కూర్చుండిపోయాను. వాళ్ళు 5 నిమిషాలు అంటే నేను అలా 15 minutes అలా కూర్చుండిపోతే నాకు ఇంక అసలు వైట్ స్క్రీన్ తప్పించి ఇంకేమీ కనిపించలేదు. అంత వైట్ స్క్రీన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఆ స్క్రీన్ చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా నా లోపల నుంచి అనిపించింది వెజిటేరియన్ అమ్మని. అప్పుడు నేను అక్కడ మానేసి వచ్చాను నేను. నువ్వు మారావు సరే, మరి ఇంట్లో వాళ్ళందరూ ఎలా మారారు? ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోయారు. అంటే అంత తొందరగా ఏం మారలేదు, స్లోగా వాళ్ళకి తెలిసింది కొన్ని రోజులకి. అంటే మేము ఒకసారి ఇండియా వచ్చినప్పుడు పాప సార్ మాటలు విని పాప మానేసింది, నేను మానేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా మానేశారు. తను కూడా ధ్యానంలోకి వచ్చి మానేశారు. మా మండపేట సుధక్క గురించి మీ మాటల్లో. మీ మండపేట మీ సుధక్క గురించి ఎవరి గ్రీన్ సుధక్క, ఇంకా మీ అక్క గురించి నేను చెప్పేదేంటి.
నిజంగా తను నేర్పించడం వల్లే మేమందరం ఎంత మంచిగా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సుధా. గ్రేట్, అసలు మీ గ్రాటిట్యూడ్ చాలా బాగుంది. అండ్ ఫైనల్గా పత్రి సార్ గురించి మీ మాటల్లో. యా, పత్రి సార్ ఉన్నప్పుడు మాకు విలువ తెలియలేదు చెప్పాలంటే. అంటే అసలు అంత కామన్గా ఉండేది. ఆయన ఒక పెద్ద గురువు అని ఎప్పుడూ అనిపించలేదు. ఒక తండ్రి వస్తేనో మీరు వస్తేనో అందరూ వస్తే ఎలా వస్తే అలాగే ట్రీట్ చేసేదాన్ని ఫస్ట్ నుంచి. వస్తే ఒక బట్టలు పెట్టాలని కూడా ఎప్పుడూ నాకు అనిపించలేదు. స్పెషల్గా ట్రీట్ చేయాలని మాతో అందరితో ఉండేవాళ్ళం. ఆయన మాటలు నా మాటలు అంటే నాకేం అనిపించేది కాదు ఎందుకో మరి. అంటే ఒక గురువు అనేది ఒక ఈక్వల్ మనిషిలాగే నాకు అనిపించేది. కానీ ఆయన లేని తర్వాత తెలిసింది, చాలా తెలిసింది. చాలా మిస్ అయినట్టు చాలా అనిపించింది. పిఎంసి గురించి. పిఎంసి చూడకండి, వెజిటేరియన్స్ అయిపోతారు. ఎందుకంటే మా బావగారు అంటారు, మా బావగారు వాళ్ళందరికీ భయం, మెడిటేషన్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళకండి, పిరమిడ్ వాళ్ళతో మాట్లాడకండి, పిఎంసీలు చూడకండి అని చెప్తారు. ఎందుకంటే వెజిటేరియన్ అయిపోతారు, ధ్యానులు అయిపోతారు అని వాళ్ళకి భయం అనమాట. నాకు కూడా భయమే, ఎందుకంటే ఎప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు. ఇండియాలో ఇక్కడికి అంటే అమెరికాకి, ఇండియాలో చూసారు, ఇక్కడ చూసారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే లైక్ మెడిటేషన్లో అక్కడ బాగా ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎంతోమంది మాస్టర్లు ఉంటారు, అమెరికాలో ఉండరు. బట్ ఇక్కడ ధ్యాన ప్రచారం చేయడం కూడా చాలా డిఫికల్ట్ ఇది. సో జస్ట్ మీ మాటల్లో. ధ్యాన ప్రచారం కంటే ధ్యానం గురించి చెప్తాను. ఇండియాలో ధ్యానం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పొల్యూషన్, సౌండ్స్, దోమలు, ఈగలు, మనం చేసుకుంటూ ఉంటే పక్క వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు వచ్చి తలుపులు కొట్టేయడాలు, ఎన్ని డిస్టర్బెన్స్లు ఉంటాయో. ఇక్కడ ఏముండవు, ఎవరు ఫోన్ చేయరు. మనం ఫోన్ మ్యూట్లో పెట్టేసామంటే ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు, కరెంట్ డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడ ఇండియాలో మెడిటేషన్ చేద్దామని కూర్చున్నా సరే కరెంటు పోయింది, మనకి గాలి ఉండదు, దోమలు, ఈగలు, ఒకటి కాదు కదా అన్ని డిస్టర్బెన్స్. ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ అది. ఫోన్ మ్యూట్లో పెట్టామంటే మన ప్రపంచంలోకి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ధ్యాన ప్రచారం చెప్పాలంటే కష్టమే, కానీ ఎంతో బాగా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ పీపులే కనెక్ట్ అవుతారు కదా మనకి, వాళ్ళే వచ్చి నేర్చుకుంటున్నారు ఎంతోమంది. మేడం నాకు మెడిటేషన్, కానీ ఇంకొకటి ఏంటంటే నా గుమ్మం దగ్గరికి ఎవరైనా వచ్చి నన్ను ధ్యానం అడిగారంటే మాత్రం వెజిటేరియన్ అవ్వకపోతే నేను అసలు చెప్పను. ఎందుకంటే ఏదో ప్రాబ్లం ఉండి వస్తారు నా దగ్గరికి. ప్రాబ్లం ఉన్న తర్వాత నువ్వు ఒకళ్ళని హర్ట్ చేయకపోతే నేను ఏది హర్ట్ చేయదు. నువ్వు ఒకళ్ళని హర్ట్ చేస్తూ నన్ను ఎవరు హర్ట్ చేయొద్దంటే కుదరదు. నేనైతే వెజిటేరియన్తోనే చెప్తాను. అదే నేను వెళ్ళి ఎవరికైనా బయటికి వెళ్ళి ధ్యానం చేస్తుంటే మాత్రం మెడిటేషన్ గురించే చెప్తాను, వెజిటేరియన్ గురించి చెప్పను. నా గుమ్మంలోకి వచ్చారో వాళ్ళు వెజిటేరియన్ అయిపోవాల్సిందే. నేను ఈ పిరమిడ్ని కూడా కోరుకున్నది అదే, మన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ వెజిటేరియన్ చేసాయి అని కోరుకున్నా, వెజిటేరియన్ అయ్యి. ఫైనల్గా మా బావ గురించి చెప్పండి. సత్యానా? లేదండి, సత్యా గురించి చెప్పనా? యాక్చువల్గా తను ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్. తన సపోర్ట్ లేకపోతే నేను ప్రచారము చేయలేను, ఈ పిరమిడ్ కట్టలేము, ఇంట్లో వెజిటేరియన్ తినకపోతే నేను కష్టపడేదాన్ని. సో నా బ్యాక్ బోన్ అంతా సత్యానే. సో చూసారు కదండి మా అక్క జ్యోతి. సో ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. నేను అనుకునేవాడిని ఏదో ఒక రోజు వచ్చి వీళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటానని, అది నిజంగానే ఇలా మేనిఫెస్ట్ అయింది. సో సచ్ ఎ గ్రేట్ మాస్టర్. ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూసారు కదా. వెజిటేరియనిజం అనేది ఎంత ఇంపార్టెంటో ఎంత అద్భుతంగా చెప్పింది. మెడిటేషన్ ఎంత అద్భుతంగా చేస్తున్నారో వీళ్ళు. హోల్ ఫ్యామిలీ మెడిటేటర్స్. వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ మదర్, వీళ్ళ సిస్టర్స్ అండ్ పిల్లలు, ఇప్పుడు 3 జనరేషన్స్ మెడిటేషన్ చేస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా ధ్యానం చేపించి హైయర్ వరల్డ్స్కి పంపిస్తున్నారు. సో
ధ్యానం చేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు ఎన్లైటన్ అవుతారు అన్నప్పుడు నాకు కూడా ఇదే డౌట్ ఉండేది. భవిష్యత్ అంటే ధ్యానం చెప్తాం పిల్లలకు, గతంలో ఉన్న వాళ్ళు ఎలా ఎన్లైటన్ అవుతారని నాకు క్వశ్చన్ ఉండేది నాకు కూడా. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను కూడా అది నేర్చుకున్నా, క్లారిటీ వచ్చేసింది. సో సచ్ ఎ గ్రేట్ మాస్టర్, థర్డ్ ఐ మాస్టర్, యాస్ట్రల్ ట్రావెల్ మాస్టర్. ఈ మినియాపోలిస్లో థర్డ్ ఐ మాస్టర్ కావాలంటే, యాస్ట్రల్ ట్రావెల్ మాస్టర్ కావాలి అంటే సంప్రదించండి జ్యోతి మాస్టర్. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఎంతో అద్భుతంగా ఉంది. అండ్ పత్రి సారు ఈ పిరమిడ్కు రమణ మహర్షి ఆశ్రమం అని పెట్టారు. ఎక్కడన్నా రమణ మహర్షి పిరమిడ్ అని పెడతాడు పత్రి సార్ పేరు, కానీ ఈ పిరమిడ్కి ఏమో రమణ మహర్షి ఆశ్రమం అని పెట్టారు పేరు. సో ఇంత బ్యూటిఫుల్ పిరమిడ్ ఇది. ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ధ్యాన ప్రపంచం కార్యక్రమంలో మరొక మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.